మనది పర్మనెంట్ భక్తి. మనది ఆయనన్నా రావాలి, మనమన్నా పోవాలి. ఆ భక్తి మనం చేసేది. హల్లెలూయా. భక్తిలో శక్తిని ఎప్పటికప్పుడు ఆశ్రయిస్తాం. భక్తి చేసి శక్తిని ఆశ్రయించకపోతే నిర్వీర్యం మన జీవితం. అందుకనే ఈ 40 డేసే కాదు, నేను ఏ సందర్భం వచ్చినా, మహిళా దినోత్సవం వచ్చినా, హ్యాపీ బర్త్డే వచ్చినా, మ్యారేజ్ డే వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆ ఒక్క దినమే సంతోషం ఉండొద్దు అంట. ఫాదర్స్ డే వచ్చినా, మదర్స్ డే వచ్చినా ఆ ఒక్కరోజు వాళ్ళ మమ్మీని ఏమన్నారు, ఆ ఒక్కరోజు వాళ్ళ డాడీని ఎవరేమన్నా పట్టించుకోరు. నేనంటాను, మీ డాడీ చచ్చేంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు అదే ప్రేమ చూపించగలగాలంట. ఆ ఒక్కరోజు స్పెషల్ కాదు. మీ డాడీ రోజు స్పెషలే, మీ మమ్మీ రోజు స్పెషలే, నీ కూతురు రోజు స్పెషలే, మీ మ్యారేజ్ డే రోజు స్పెషలే, మీ ఫ్యామిలీ రోజు స్పెషల్. కుటుంబంలో తండ్రి అన్నట, అరే నేను 4 o'clock లేసి నేను సూర్యుడు ఉదయించేటప్పుడు నేను చూస్తాను అని ఉదయకాలం వెళ్ళిండట. వెళ్ళి చూశాడట. వచ్చాడు సూర్యుడు. 4 o'clock లేచిపోతున్నాడు. సూర్యుడు వచ్చేదాకుంటున్నాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడాలని. అట్లా 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5వ వారం ఫ్యామిలీని, పిల్లలను, భార్యను పిలుచుకొని, అసలు ఏం అందంగా లేడు సూర్యుడు అని చెప్తాడట. ఏమండి, ఏం అందంగా లేడు సూర్యుడు అని చెప్తున్నాడు. అయితే ఈ తండ్రి వాళ్ళ తండ్రి ఉంటాడు కదా పెద్దోడు, సరే బిడ్డ నేను కూడా వస్తా పారా అని చెప్పాడు. ఇద్దరు కలిసి వెళ్ళి ఆ సూర్యుడు వచ్చే టైం ముందు వాని అద్దాలు తీసి కొడుకుకు పెట్టిన అద్దాలు, డాడీ ఈరోజు మస్తు అందంగా ఉన్నది డాడీ సూర్యుడు. ఇప్పుడు చెప్పండి, లోపం ఎవరి లోపల ఉంది? కొడుకు లోపల ఉంది. హల్లెలూయా. ఈ లోపాన్ని గుర్తించగలిగిన వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు. మన లోపాన్ని మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? వేరే వేరే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నాం మనం. అట్లనే ఆగపడుతున్నారు వాళ్ళు. చిన్నప్పుడు జాతరకు పోయినప్పుడు, ఐలోన్ జాతరకు వెళ్ళినప్పుడు పచ్చ కళ్ళద్దాలు కొనుక్కుని, చిన్నప్పుడు నడుచుకుంటూనే పోయేది మేము అక్కడికి. ఇవి పెట్టుకొని చూస్తే అంత పచ్చగా, ఇది తీస్తే మళ్ళీ వేరే పడేది. హల్లెలూయా. సైతాన్ రకరకాల అద్దాలు ఇస్తాడు. ఏ అద్దాలు పెట్టుకోకు, యేసయ్య అద్దాలు, అవి ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి. హల్లెలూయా. అన్నిటినీ, అందరినీ ఒకేలాగా చూడగలిగే అవకాశం దేవుడు ఇస్తాడు. అందుకే ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, ప్రభునాథ శ్రమల కాలము కదా, ఈ 40 రోజులే శ్రమల కాలం కాదు, రక్షించబడిన దగ్గర నుంచి మనకు శ్రమలే, ఏదో ఒక రూపంలో శ్రమలు. విశ్వాసం మీద దాడి, భక్తి మీద దాడి, పిల్లల మీద దాడి, మన మీద దాడి, ప్రార్థన మీద దాడి, ఆత్మీయ జీవితం మీద దాడి, దైవ ధ్యానం మీద దాడి. ఎందుకంటే లోకము నుండి పాపం నుంచి విడిపించబడి ప్రభులో ఉన్నాం కదా. మనము, ఇతరులు, మనతో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించని పరిధిలో వాడు దాడి చేస్తాడు. అయితే లాస్ట్కి ఏం జరుగుతుందంటే, మన ఆత్మలో, దేవుల్లో విశ్వాసం తగ్గుతుంది. అది తగ్గుతుందంటే వాడు డైరెక్ట్ రాడు. ఏవో కారణాలు బట్టి మన ఫెయిత్ తగ్గుతూ ఉంటుంది. దినదినం మన విశ్వాసం పెరగాల, దినదినం మన భక్తి పెరగాల. అన్నీ రాటు తేలితేనే కదా స్థిరంగా నిలబడగలిగేది. బండరాయికి ఉలి దెబ్బలు, సుత దెబ్బలు తాకితేనే కదా అదొక ఆకృతి, ఆకారము, ఒక రూపం వచ్చేది. అలాగూ మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మ, మన అంతరంగ పురుషునికి ఒక పర్ఫెక్షన్ రూపం రావాలంటే భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని రకాల దెబ్బలు తలుగుతూ ఉండాలి. విరగని మేఘము కురువదు, దున్నబడని భూమి మొలకెత్తదు, పంటనివ్వదు. హల్లెలూయా. గోధుమలు ఎట్లా వస్తాయి? గోధుమ పంట ఎక్కడ పండుతుంది? పొలంలో. ఆ పొలంలో గోధుమ పంట పడినప్పుడు దాని కొయ్య ఎట్లుంటుంది, దానికి పొట్టు ఎట్లుంటుంది అంటే, అది పొలం నుండి వేరు కావాలి, తర్వాత దానికి ఆధారం ఉంటుందిగా, దాని నుండి ఇది వేరు కావాలి, వేరేనగా ఈ గోధుమ గింజకు పొట్టు కూడా ఉంటుంది పైన, ఆ పొట్టు వేరు కావాలి. సరే గట్టిగా ఉంటుంది, నా అంత మనిషి లేడు అన్నట్టు, కానీ నడుస్తుంది అది?
ఏం కావాలి? పిండిగా మారాలి. అచ్చా, పిండిగా మారితే అవుద్దా? మెత్తగా షారమ్మ పిసుకున్నట్టు పిసకాలి ఆ మెత్తటి పిండిని. కొన్నిసార్లు గుద్దుతూ ఉంటాడు పిండిని. పొలంలో ఉన్న ఆ కొమ్మకు ఆధారంగా ఉన్న గింజ హాయిగా ఉన్నా అంటే ఇక్కడ నాకు సేఫ్గా ఉంది, మందిరంలో ఈ పొజిషన్లో నాకు చాలా బాగుంది, నాకేం ప్రాబ్లం లేదు అంటే లోకం అనే పొలము నుండి వేరు చేసేస్తాడు. ఇది ఎక్కడికి వెళ్తుంది? కుప్ప మీదకి వెళ్తుంది, బండ మీదకి వెళ్తుంది. దాని తర్వాత వెనకటి కాలంలో గుత్ప కట్టెలు ఉండేది, మొత్తం దంచడేదాన్ని. ఇప్పుడన్నీ మిషన్లు వచ్చాయి. ఈ ఆధారం వెళ్ళిపోతుంది, పొట్టుపోతుంది, అనిపోతుంది. ఇవి గింజలేదు. ఈ గింజలు అయినా కూడా ఇందులో పొట్టు ఉంటుంది. తూర్పారపడతారు. ఆ తూర్పారబట్టి ఈ గింజలను గోధుమలను తీసుకుంటాడు. హల్లెలూయ. ఈ గోధుమ గింజ దేవునికి ఉపయోగపడాలి, ఒక నైవేద్యంగా, ఒక ఇంపైన సువాసనగా ఆగ్రహించబడాలి అంటే అది పిండి రూపంగా మార్చబడాలి. పిండి రూపంగా మార్చబడితే ఇప్పుడు ఎంత పెయిన్ ఉంటుందండి. వాటర్ కట్టినప్పుడు పెయిన్ ఉండదు, మొక్కి దిగినప్పుడు పెయిన్ ఉండదు, అల్లెలు నొప్పి ఉండదు. అది మెల్లమెల్లగా పచ్చదనం అంతా పోయి ఎండిపోతూ ఉంటుంది. గోధుమ కర్రలు రూపం మారిపోతుంది, ఆకారం మారిపోతుంది. అయినా ఆధారం ఉందిలే అనుకుంటే, ఆధారం ఉండి ఒక రోజు రానే వస్తుంది, యజమానుడు కోత మొదలు పెడతాడు. చంపడానికి అయి కోత కాదు, నీవు దేవునికి ఉపయోగపడాలా. ఇలాంటి బోధలు కరువయ్యాయి నేటి సమాజంలో, క్రైస్తవ్యంలో. ఏమైనా స్వస్థత, దేవైనా ఆశీర్వాదం, అప్పులు పోతే ఎవరికి రక్షించబడి 15-20 సంవత్సరాలు నీకు ఇంకా అప్పులు ఉన్నాయంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. రక్షించబడి ఇంకా 10-20 సంవత్సరాలు రోగం బాగుతలేదంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. రక్షించబడి ఇప్పటికీ నువ్వు ఇంకా కోపం, ద్వేషం, కక్ష, ఈర్ష్యలతో కొట్లాడుతున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఇంకా పొలంతో అంటుకట్టబడినావు. లోకమనే పొలం. నాభి సూత్రం తెలుసు కదండి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు పెరుగుతాడండి. కానీ పొట్టతో ఉన్న భార్యను కానీ, ఆ కూతుర్ని కానీ, ఆ భర్త, ఆ తండ్రి, ఆ ఫ్యామిలీ ఎంతో అపరూపంగా చూసుకుంటారండి. కాలు కింద పెట్టనీయరు, బెడ్ రెస్ట్, అన్ని బెడ్ మీదకే హ్యాపీ. ఇంకా దానిమ్మకాయలు, బ్లడ్ రావడానికి క్యారెట్, బీట్రూటు, ఏదో బీట్రూటు మొత్తం వాళ్ళు ఈ పిల్లోడు లోపల పడ్డప్పుడు ఊరికే తాగుతూ ఉంటే తెల్లగా పుడతారట. నిజమేనా? కావచ్చు, చెప్పలేము, దేవుని ఇస్తారు. అయితే వీళ్ళు చెప్తారు అన్ని ప్రయత్నాలు, కుల్లగుట్టుడు, ఏర్పాట్లు చేస్తుడు, తొట్టి తయారు చేస్తుడు. కానీ ఇదంతా ఎందుకు? వీడు బయటకు వస్తాడు కదా. బయటకు వచ్చినాక డాక్టర్ కానీ, నర్సులు కానీ, ఈ తల్లి కానీ, వీళ్ళ పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కానీ బొడ్డు కట్ చేయకు, నాభి సూత్రం కట్ చేయకంటారా? ఎందుకు అన్నారు? కనెక్షన్ కట్ కావాలి. హల్లెలూయా. లేకపోతే ఎదగలేడు, గ్రోత్ కాలేడు. ఆధ్యాత్మికంగా ఇది వాస్తవం. ఏ దాని మీద ఆధారపడుతున్నావో ఆధారపడేదాన్ని దేవుడు తీసేస్తాడు నిన్ను ఎదిగింపజేయడం కొరకు. హల్లెలూయా. నిన్ను ఎదిగింపజేయడం కొరకు. నీకు అర్థం కాదు, నీకు తెలియదు. భార్యను నిందిస్తావు, భర్తను నిందిస్తావు, కుటుంబాన్ని నిందిస్తావు, సంఘస్థులు నిందిస్తావు, సేవకులు నిందిస్తావు, ఇరుగు పొరుగు వారిని నిందిస్తావు, పనిచేసే స్థలంలో ఉన్న వారిని నిందిస్తావు, అన్ని కొలిక్స్ని నిందిస్తావు, నీతో కలిసి సేవ చేసేవారిని నిందిస్తావు, లేకపోతే కలిసి పనిచేసేవారిని నిందిస్తావు. అరే ఏం జరిగినా ఈ పరిస్థితిలో నేను నా దేవునిలో ఎదగాలంటే తుఫాన్ రావాలి, గాలి రావాలి, వడగళ్ళ వర్షం రావాలి, రకరకాల పరిస్థితులు వస్తేనే కానీ తట్టుకొని నిలబడగలిగే శక్తిని దేవుడు మనకివ్వాలంటే ఇది నాకు ఆధారము కాదు, నా దేవుడే నాకు ఆధారము. కలవరపడి కొండల వైపు చూడను, కానీ నేను యేసు వైపు చూస్తాను. హల్లెలూయా. ఆధారం కట్టయితే రక్తము, ఈ మాగి ఇదంతా పడిపోతే తల్లికి ఆరోగ్యం, మాగి పడిపోతే అందులోనే ఉంటాడు కదా ఈ పిల్లోడు. దాని నుంచి బయటకు వచ్చేస్తాడు, ఉమ్మినీరులో ఉంటాడు. అది బయటకు వచ్చిన తర్వాత ఉప్పు, నూనె రాసి రాయాలి, కడగాలి, స్నానం చేపియాలి, తూడవాలి, బట్ట చుట్టాలి.
కొంతమంది ఏం చేస్తారంటే ఆ కత్తిరి పెట్టి ఇట్టి అంటే ఈ బొడ్డు ఇంత పొడుగు వచ్చేస్తుంది. కొంతమంది నీట్గా కట్ చేస్తారు. ఈ భౌతిక విషయాలు అర్థమైతే ఆధ్యాత్మిక విషయాలు అర్థమైతే ఇవన్నీ మీకు తెలియని కాదు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి రానప్పుడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావో, ఎప్పుడైతే మారు మనసు బాప్తిసము పరిశుద్ధాత్మ అయితే పొందుకున్నావో, లోకం అనే తల్లి గర్భములో నుండి బయటికి వచ్చేసావో. ఐగుప్తు నీ తల్లి, లోకము నీ తల్లి. ఆ తల్లి కనికరం లేని తల్లి, యెజబెలు లాంటి తల్లి. నీ గ్రోత్ను, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని కోరుకోదు, నీ నాశనాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ లోకమంతా దుష్టుని అందుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ సైతాను వశంలో ఉన్నారు. కాబట్టి ఈ లోకంలోనే నుండి బయటకు వచ్చి లోకంలోనే ఉన్నాము, కానీ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరం. నేను తేలికగా చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైతే పరిశుద్ధాత్మ భాషలతో నింపబడ్డారో మోకాళ్ళ మీద నుండి గంట భాషలలో స్తుతించండి. మిగతా వాళ్ళు స్తుతించే వాళ్ళు స్తుతిస్తారు తెలుగులో. ఎందుకంటే నీ ఆత్మకు అభివృద్ధి జరుగుద్ది. ఆరాధనను మర్చిపోవాలి, సేవకుల్ని మర్చిపోవాలి, సంఘాన్ని సంఘస్థులు మర్చిపోవాలి. నువ్వు ఆయన కాళ్ళ కాడికి వచ్చిన మోకాళ్ళ మీద ఉండి జస్ట్ ఆత్మలో స్తుతిస్తూ ఉండాలి. కళ్ళు తెరవద్దిగా, నా వాయిస్ వింటేనే కళ్ళు తెరవాలి. నీకు సమయం కూడా ఏర్పడదు. హల్లెలూయా హల్లెలూయా అంటేనే అప్పుడు మెల్లగా మెల్లగా ఆత్మ నుండి కంట్రోల్లోకి వచ్చేయాలి. ఎందుకు తెలుసా? నీవు ఫస్ట్ దేవునిలో ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకున్నాం. ఈ రోజులలో మనకు క్షేమాభివృద్ధి కలగట్లేదంటే మనం భాషలలో మాట్లాడడం ఆపేశాం, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఆపేశాం, అప్పుడెప్పుడో పొందుకున్నానని నింపబడడం ఆపేశాం. ఇప్పుడు నైట్ మీరు తిన్నారా అండి? భోజనం చేశారా? ఇప్పుడు ఆరాధన అయిపోయినాక తింటారా? ఎందుకు తినాలి? నైట్ తిన్నారు కదా, తినాలి. రోజు మీ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారా? బ్యాలెన్స్ చేసుకుంటారా? అన్నిటికీ మంచిగా ఆలోచిస్తారు. మరి ఆ స్పిరిచువల్ లైఫ్కి ఎందుకు ఆలోచిస్తలేరు? ఆయన శక్తి మనకు అవసరం, ఆయన జ్ఞానం మనకు అవసరం, ఆయన బలం మనకు అవసరం. ఈ వీటిని ఎప్పుడైతే మనం పక్కకు పెడుతున్నామో ఒట్టి మనుషులం, మట్టి మనుషులమే, లోకస్తులకు మనకు తేడా లేకుండా తయారవుతాం, కుటుంబ సభ్యులకు మనకు తేడా లేకుండా తయారవుతాం, ఆత్మీయులకు మనకు తేడా లేకుండా తయారవుతాం. ఎందుకంటే మన లైఫ్లో అందరి దృష్టిలో దేవుడు ఉన్నాడు, దేవుని బిడ్డలో ఉన్న పేరు ఉంది. కానీ ఇన్నర్ సైడు దేవుడు, నీ మనస్సాక్షి, నీ ఆత్మ నిజంగా నువ్వు నాలో నాతో ఉన్నావని చెప్పగలిగే ఆ ధైర్యము మనకు కలగాలి అంటే మనం ఆయనతో ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ శ్రమలు గూర్చి నువ్వు ఈ 4 వారాలు ఈస్టర్ పండుగ దాకా శ్రమలు గూర్చి, ఈ సమయంలో అందరి మైండ్ అంతా అదే ఉంటుంది కదా, ఈ శ్రమల గురించి జ్ఞాపకం చేయి. అంటే ఈ వాక్య భాగాన్ని నేను చదివించాను. హల్లెలూయా హల్లెలూయా. సిలువ శ్రమలు ఈ ఒక్కరోజు కాదు, ప్రతి బిలీవర్ ప్రతిరోజు యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీడే. సర్వమానవాళి పాపాల కొరకు కలువరి సిలువలో ఏకైక కుమారుడు ఒక్కసారే మనుషులందరి కొరకు, పుట్టబోయే వారి కొరకు, పుట్టేవారి కొరకు, ఇప్పుడు పుడుతున్న వారి కొరకు, రేపు పొద్దున పుట్టేవారి కొరకు, ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు, అందరి కొరకు ఒకేసారి తన ప్రియ కుమారుణ్ణి బలియాగముగా సిలువపైకి ఎక్కించాడు. ఒక బిలీవరు ఈ సత్యాన్ని కనుక మర్చిపోతే నార్మల్గా జీవిస్తాడు. సిలువ గుర్తొస్తే మనలో ఉన్న సిలువకేస్తాం. సిలువ గుర్తొస్తే మనలో ఉన్న సొంత ఇష్టాన్ని 3 మేకుల మీదకి ఎక్కిస్తాం. సిలువ గుర్తొస్తే మన గౌరవం, మన విలువలన్నీ తీసుకుపోయి ఆ 3 మేకులకు వేలాడదీస్తాం. ఇంకేం జరుగుతుంది తెలుసా? తగ్గింపు వస్తుంది, విరిగి నలిగిన హృదయం వస్తుంది. నాకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఎవరెందుకు గుర్తించాలండి నిన్ను? యేసయ్య గుర్తిస్తే జనం నీ వెంట ఉంటారు. హల్లెలూయా. బంధువులు కూడా నీతోనే ఉంటారు. దేవుణ్ణి దేవుడు ఏ వ్యక్తినైతే ఆయన లిఫ్ట్ చేయగలుగుతాడో వాళ్ళ లైఫ్లో ప్రజలందరూ వారి వెంట వస్తారు.
ఎప్పుడు కూడా మీరు నన్ను గౌరవించండి, నన్ను ప్రేమించండి, నేను చెప్పినట్టు వినండి, నాకు నచ్చినట్టు అని భార్యను భర్తను కూడా బ్రతిమలాడకండి. కలిసి జీవిస్తామని చెప్పు, కలిసి పిల్లల కొరకు ఆలోచిస్తామని చెప్పు. నాదే నడవాలని భర్త, నాదే నడవాలని భార్య, ఇక సంసారం ఎదుగుద్దండి? ఇంట్లో నెమ్మది ఉంటుందా? మన ఇష్టాలు పక్కకు పెడదాం, మన గౌరవాలు పక్కకు పెడదాం, మన పిల్లల కొరకు బతుకుదాం. మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేద్దాం? ఆయన సన్నిధిలో ఎదగాలంటే ఏం చేద్దాం? ఆయన మార్గంలో నడవాలంటే ఏం చేద్దాం? మన మార్గానికి, మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చే ప్రతి దానిని పక్కకు తొలగించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎలాగో తెలుసా? మీరు నమ్మండి నమ్మకమండి, ఈరోజు చాలా సేఫ్గా వచ్చాం కూకుడు చెట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు. కంగారు పడకండి. ఎందుకు సేఫ్గా వచ్చాం? మొత్తం రోడ్డుకు అడ్డమే ఉంటాయి బండ్లు అన్నీ, పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు వస్తుంటే ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్తో నా సండే కదా అని ఎవరెవరో పాపం వాళ్ళు రోడ్డు పక్కకు అటు వెహికల్ పెట్టండి, మా కారు పోయేటట్టు పెట్టారు. ఆ గేట్లు కూడా మూసేసుకున్నారు, వాళ్ళ బైకులు కూడా పక్కకు పెట్టుకున్నారు. ఎంత సంతోషం అనిపించింది అంటే, అది పెట్టినప్పుడు కూడా అంతే సంతోషం అనిపించింది. ఎందుకు తెలుసా? ఆ తమ్ముడికి ఏం చెప్పింది అంటే, ఏం లేదు, ఇప్పుడు మనం చెప్పినా మన వాళ్ళందరూ చాలాసార్లు చెప్పి వదిలేసింది. చెప్పినా కూడా వాళ్ళకు ఆలోచన వచ్చింది, అది కరెక్టే కదా అని వాళ్ళంతటా వాళ్ళే. ఒకవేళ అడ్డున్నాం అనుకో, ఈ అడ్డు పెట్టిన వ్యక్తి మీద కోపం లేదు, బాధ లేదు. జాన్ దిగి తమ్ముడు పక్క జరుపు, వాళ్ళు అట్లా పెట్టినందుకు మనం బాధపడద్దు. కానీ కావాల్సుకుని అయితే ఎవరు చేయరు, మనం జరుపుకొని వెళ్దాం. ఎందుకంటే అది అడ్డు పెట్టడం వల్ల మన మైండ్ ఎందుకు డిస్టర్బ్ కావాలి, మన ఆలోచన ఎందుకు డిస్టర్బ్ కావాలి? కష్టం ఉంది, కష్టం వచ్చినప్పుడు మన మైండ్ ఎందుకు డిస్టర్బ్ కావాలి? బాధ ఉంది, ఆ బాధ వచ్చినప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ కావాలి? మనల్ని డిస్టర్బ్ చేసేది ఏదో దాన్ని కొంచెం పక్కకు జరుపుదాం. హల్లెలూయా. మనసులో యేసు ప్రభు చేసింది అదే, 31వ వచనంలో ఏమంటాడు తెలుసా? అందరూ చూసి అంటున్నాడు, పరిశుద్ధ బల కార్యక్రమం అయిపోయింది, పస్కా బలి పశువు వాళ్ళు భుజించారు. వాళ్ళతో మీరందరూ నన్ను గూర్చి మీరు అభ్యంతర పడతారు, కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోను. హల్లెలూయా. అభ్యంతరం అంటే ఏంటిది? బాధపడడం అంటే నా విషయంలో, అబ్బాయి ఎందుకని యేసుప్రభుతో తిరిగితివి, ఎందుకని గుడికి వస్తేవి, ఎందుకని యేసుప్రభుని నమ్ముకుంటేవి, ఎందుకని బాప్తిసం తీసుకుంటేవి, ఎందుకని భార్య పిల్లలు వదిలిపెట్టి చేపలు వదిలిపెట్టి సేవకు వచ్చేస్తేవి అని ఇట్లా అనిపిస్తుంది. జకర్య గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. అది ప్రవచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. కాపరిని కొట్టుదురు. 31వ వచనం దగ్గరికి రండి. అదే 26వ అధ్యాయం 31వ వచనం దగ్గర రండి. 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఒక ఇల్లు చెడిపోవాలన్నా ఇంటి యజమాని టార్గెట్ చేస్తాడు. హల్లెలూయా. భార్య చెడిపోవాలంటే భర్తను టార్గెట్ చేస్తాడు, భర్త చెడిపోవాలంటే భార్యను టార్గెట్ చేస్తాడు, తల్లిదండ్రులు చెడిపోవాలంటే పిల్లలను టార్గెట్ చేస్తాడు, పిల్లలు చెడిపోవాలంటే తల్లిదండ్రులను టార్గెట్ చేస్తాడు. అంటే 100% ఈ ప్రజల గుణగణాలను చూసి మనం చెడిపోతాం, వ్యక్తుల మనస్తత్వాలు చూసి మనం చెడిపోతాం, వచ్చిన కష్టాలు చూసి మనం చెడిపోతాం. ఇప్పటికీ సోషల్ మీడియాలో కామెంటరీ కదా, అసలు యేసుప్రభు తండ్రి ఎవడో చెప్పాను అంటే ఆ మాటలు యేసయ్య పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఆయన ఎట్లా జన్మించాడో ఆయనకు తెలుసు. అచ్చా, మరియమ్మ పట్టించుకుందా? ఒకవేళ యోసేపు పట్టించుకున్నా? యోసేపు ఎందుకు పట్టించుకోలేదు? యోసేపు దేవదూత చెప్పింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నువ్వు నీ భార్యను చేర్చుకో,
మరియతో దేవుడు ఏమని చెప్పాడు? దేవుని వల్ల కృప పొందావు, నువ్వు పరిశుద్ధాత్మ చేత గర్భవతి అవుతావు. ఇక టెన్షన్ ఎవరికి? మరియ తల్లిదండ్రులకు. టెన్షన్ ఎవరికి? యోసేపు తల్లిదండ్రులకు. టెన్షన్ ఎవరికి? ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు. అరే వీనికి బుద్ధి లేదా? ప్రాధాన్యమైంది, ఎప్పుడు అక్కడికి పోయింది లేదు, చూసింది లేదు, 4 రోజులు ఉన్నది లేదు. ఆమె గర్భంతో ఉన్నది, ఆ గర్భవతిని ఎట్లా తీసుకొచ్చుకుంటాడు అని వీళ్ళ అమ్మ నాన్న అనొచ్చు, వాళ్ళ అమ్మ నాన్న అనొచ్చు. కానీ వీళ్ళ మనసు, వీళ్ళ హృదయము ఏంటంటే లోక కళ్యాణము కొరకు దేవాది దేవుడు, ఆకాశమందున దేవుడు ఆయన ఒక ప్లాన్ ప్రకారంగానే ప్రవచన రీతిగా కన్యక గర్భము ధరిస్తుంది, కుమారుని కంటది, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అతని భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అదే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో ఆయన శిలువ మరణం గురించి దగ్గరగా ఉండి చూసినట్టు ప్రవచిస్తాడు. అందుకని బైబిల్ లేఖనములు చెప్పినట్లు, లేఖనం ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ఇదే మనకు ఆధారం. ప్రతిదీ లేఖనానుసారంగా లేఖనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. ఎస్, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎస్, లేఖనముల ప్రకారము. ఎస్, ఆమేన్. వ్రాయబడి ఉన్నది, లేఖనములో వ్రాయబడి అంటే ఇది ఎప్పుడో అప్పటిదప్పుడే జరిగింది కాదు. ఆ దేవుని ప్రణాళికలో వీరిరువురిని ఎన్నుకున్నాడు. లోక కళ్యాణం కొరకు, సమస్త మానవాళి రక్షణ కొరకు, కుల మత వర్గ భేదము లేకుండా ఆ క్రీస్తు శిలువ మరణము ద్వారా లోకానికి, ప్రపంచానికి రక్షణ, సాల్వేషన్, నిత్య జీవము అనుగ్రహించాడు. అదే విషయము యోహాన్ భక్తుడు చెప్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈ సిలువ ఈ 40 days మాత్రమే కాదు, కానీ మనం చనిపోయేంత వరకు ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పాపికి రక్షణ ఉంది, రక్షణలో ఉన్నావు, పరిశుద్ధాత్మలో ఉన్నావు, ఆత్మలో ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు అంటే ఆయన సిలువ శ్రమలు సహించాడు. సిలువను గుర్తు చేసుకుంటే విరిగి నలిగిపోతాం. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఎవరు మరణిస్తారండి? మన దగ్గరకు వచ్చేటోళ్ళు ఉండరు, మనల్ని ప్రేమించేటోళ్ళు ఉండరు, మన గుణాలను బట్టి. అటువంటిది యేసయ్య నీ గుణం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ వ్యక్తిత్వం ఏదైనా, ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఆవలు ఎల్లుండి ఇంకా 10 సంవత్సరాలకైనా మారుతాం అనుకొని మనందరి కొరకు ఒకేసారి తన ఏకైక కుమారుణ్ణి బలియాగం చేశాడు. నేను రక్షించబడేసరికి 92లో, మీరు రక్షించబడే ఇంకా ముందు ఎనుకున్నాం. అంటే ఆయనకు తెలుసు ఎప్పుడు మనం రక్షించబడాలి. అంటే మనకి ఏది అవసరమో ముందుగానే ఆయన చేసి ముగించి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మనకు అర్థమైన దాన్ని అంగీకరించి అక్కడితో ఆగిపోకుండా పరిశుద్ధాత్మలకు వచ్చాం, బాప్తిజంలోకి వచ్చాం, సంఘ సహవాసాలకు వచ్చాం, వాక్య లేఖనాలను పరిశోధిస్తున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ఆత్మలు ఎదుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇతరులకు సువార్త అందిస్తున్నాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ఈ మెయిన్ థీమ్ ఏదైతే డిస్ట్రాయ్ అవుతుందో అప్పుడు గదవరం. హల్లెలూయా. మీరు ఇంకా 4 గంటలైనా ఇంకా 5 గంటలైనా మాట్లాడినా కూర్చుంటారు. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకు? మీ ఇంటికి వెళ్తారు. మరి ఆధ్యాత్మికంగా ఒక మార్గము, ఒక దారి, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళరని చెప్పిన ఆ మార్గంలో మనం ఉన్నాం. మనం మతంలో లేం, హల్లెలూయా. సిద్ధాంతాలలో లేం. పెద్దగొద్దు సిద్ధాంతము, లూథరన్ సిద్ధాంతం లేవు. ఇవి మనం పెట్టుకున్న పేర్లు. పెంతెకోస్తు అనేది 50 days, అదొక పండుగ దినం. ఆ రోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పెంతెకోస్తు సంఘాలు మాత్రమే పరిశుద్ధాత్మ పొందుకుంటే అంటే అది రైట్ కాదు. క్యాథలిక్ చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు భాషలతో. బాప్టిస్ట్ చర్చిలో కూడా అందరూ పరిశుద్ధాత్మ భాషలతో నింపబడుతున్నారు. బ్రదరన్ చర్చిలో కూడా, లూథరన్ చర్చిలో కూడా.
పరిశుద్ధాత్మను అంగీకరించని ప్రపంచంలో వాళ్ళు ఉన్నారా? లేరు. పిఎం సామ్యూయల్ కాలంలో వీళ్ళంతా బ్యాప్టిస్ట్ సంఘాలే పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు సేవకులై మొత్తం దశ దిశలో పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. మెయిన్ ఏంటంటే సిలువ నీ కొరకే. బైబిల్ చెప్తుంది, నన్ను వెంబడించేవాడు తమ సిలువనెత్తుకొని వెంబడించాలి. హల్లెలూయా. 16వ అధ్యాయము యోహాను సువార్త మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామా? మీరు అభ్యంతర పడకుండా వలనని నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోండి అన్న, మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి. మీతో చెప్పుచున్నా, దేవుడు మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్న కాలం వస్తున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు, ఇలాగూ చేయుదురు. ఇవి జరుగు వాటిని గురించి మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, అయిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి అవును. ఇప్పుడు మీరు వారిని సహించలేరు, అర్థం చేసుకోలేరు. చదువు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెంట్ డేస్లో ఒక్కసారి సిలువ శ్రమలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఆయన ఎందుకు శ్రమలు పడాల్సి వచ్చిందంటే నీ కొరకు నా కొరకే. హల్లెలూయా. నీ లైఫ్లో నువ్వేదన్నా మర్చిపో, కానీ సిలువను మర్చిపోకు. హల్లెలూయా. బడిలో కాదు, గుడిలో కాదు, గుడిలో సిలువ ధరించాలని పండు ప్రేమ కుమార్ పాట రాశాడు. హల్లెలూయా. యేసయ్య మన గుడిలో ఉండాలి. ఆయన సిలువ త్యాగం. సిలువ అంటే త్యాగం, సిలువ అంటే క్షమాపణ, సిలువ అంటే తగ్గింపు, సిలువ అంటే విరిగి నలిగిపోవడం, సిలువ అంటే మనల్ని మనం కోల్పోవడం, మన విలువలు కోల్పోవడం, మన అర్హతలు కోల్పోవడం, మన ఆస్తులు కోల్పోవడం, మన ప్రేమలు కోల్పోవడం, మన హక్కులు కోల్పోవడం, మనకున్న సమస్తాన్ని క్రీస్తు కొరకు పెంటగాయించుకోవడం సిలువ అంటే. ఇది కదా కావాల్సింది. ఈ అంత్య దినాల్లో సార్వత్రిక సంఘానికి కావాల్సింది. సిలువను ఎక్కడో పెట్టడం కంటే సిలువ మన మనసులో ధరించాలి, మన హృదయంలో ధరించాలి. ఆ సిలువే శ్రమలు. హల్లెలూయా. యేసేకు చాలా బాధేసింది. వీళ్ళందరిని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. అక్కడ స్టార్ట్ అయింది శ్రమలు. ఇక్కడ ఈ మాట చెప్పాడు కదా, కొంచెం ముందు వెళ్ళాడు. రండిరా బాబు అని వాళ్ళు ఇక్కడ ఉండమని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఒక టైం వస్తుంది, ఈ శిష్యులు వీళ్ళను విడిచి వెళ్ళిపోతారు, దేవుడు కూడా వదిలిపెట్టేస్తాడు, ఎవరు కూడా ఆయనను పట్టించుకోరు. ఎట్లా భరించాలి? భయంకరమైన అవి గుర్తొచ్చేసరికి, మనిషి కదా, పరిపూర్ణ మానవుడు కదా, ఆ గుర్తొచ్చేసరికి తనకు సుతులాంచలే. తండ్రి, నీ చిత్తమైతే ఈ శ్రమల గిన్నె తొలగించవా అంటే వేదన పడి ఉంటుంది. లూకా 22:44లో వేదన పడి, ఆతురత పడి,
అంటే ఆ వేదంలో ప్రార్థన చేస్తా అంటే చెమటే రక్త బిందువులై పడుతూ ఉంటుంది. అంటే చెమట రక్తం రూపంలో బయటపోతుంది. అంత భయంకరమైన మానసిక క్షోభ. ఆయన వస్తాడు, ఒకసారి వస్తే వీళ్ళు నిద్రపోతారు. అరే బాబు లేండి లేండి అంటాడు. ప్రార్థనలో ఉండండి, ఇంకా మీరు శోధకుడు రాబోతున్నాడు, మీరు శోధింపబడి ప్రార్థన. మళ్ళీ వస్తే ప్రేజ్, మళ్ళీ వస్తే మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ కన్నుల భారం, మళ్ళీ ప్రార్థనలో ఉంటాం. నిద్రపోతాడు కొన్నిసార్లు. మూడోసారి వచ్చి ఇక అలసట తీసుకోండి, ఇక రెస్ట్ తీసుకోండి, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు, నన్ను అప్పగించుడు వస్తున్నాడు అని చెప్పిండు. రానే వచ్చిండు యోధ. వచ్చి బోధకుడా నీకు శుభం. శుభం అంటే ఏంటిది? క్షేమం, అంతే కదండి. శుభంగా పోయి లాభంగా పోయి క్షేమంగా. శుభం అంటే క్షేమమే, క్షేమం. బోధకుడుగా నీకు శుభం అని చెప్పాడు. ఆ శుభంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అర్థమైపోయాయి. అక్కడ ఎట్లుందంటే ఆయన మీద పడి గట్టిగా పట్టుకున్నాడట, దొమ్మిగా రెక్కలు పట్టేసుకున్నాడట. జన సమూహములు కత్తులతో, పెద్దల పర్మిషన్తో కొంతమంది పరిగెత్తుకొని వచ్చి అంత పట్టుకో. అంతకుముందు ఏం మాట్లాడారు పేతురు? అయ్యా ఎవరన్నా నిన్ను వదిలిపెడతారేమో కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టే సవాలే లేదు అన్నాడు. అంటే దేవుని తెలుసు వేసే కదా, ఎప్పుడో కదరా భయ్, తెల్లవారు, ఇది నైట్ టైం కదా, ప్రార్థన టైం, నైట్ టైం కదా, గెచ్చమైన తోటలో తెల్లవారు ముందే, కోడి కుయ్యక ముందే 3 సార్లు నేను నిలవడని చెప్తాను. అక్కడ శిష్యులు కూడా ఏమంటారు తెలుసా? మేము నీ కొరకు చచ్చిపోతామంటారు. అది చదువుదామా? ఎందుకంటే బైబిల్లో మాటలు మంచిగా ఉంటాయి. 31వ వచనం నుండి చదువుకుందాం. అదే 26వ అధ్యాయం మత్తయి సువార్త. నేను ముగింపులోకి వస్తున్నా. అవును 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 అవును. నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని చూసి పేతురు ఆయనను చూసి నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను. అదే ప్రకారము అంటే సావనన్న దస్తంగా నేను వదిలిపెట్టే సవాలే లేదన్న. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే 67వ వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 56వ వచనం చదవండి. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేర్చున్నట్లు అప్పుడు శిశువులందరూ ఆయనను విడిచి పారిపోయారు. 55వ వచనం. ఆ గడియలోనే చూసి సరిపోద్ది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గెత్సెమనే తోటలో ప్రార్థనలో శ్రమల గిన్నె తొలగించని ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ దేని ప్రకారంగా జరుగుతున్నాయి? లేఖనాల ప్రకారం. మన జీవితంలో జరిగే ప్రతిదీ లేఖనాల ప్రకారం. ఇది గనక మీకు అర్థమైతే అసలు లోకము, మనుషులు, ఈ ప్రపంచము ఎవ్వరు నీ మనసును డిస్టర్బ్ చేయలేరు. ప్రతిదీ లేఖనం ప్రకారం, ప్రతిదీ లేఖనాల ప్రకారం. అంటే ఆయన సంకల్పంలో ఉన్నవాళ్ళు, ఆయన రక్షణ అనుభవంలో ఉన్నవాళ్ళు, ఆయన చేత పిలువబడిన వారు, ఐగుప్తు నుంచి విడవబడిన వాళ్ళు,
ఫరో చేతి నుంచి విడవబడిన వాళ్ళు శ్రమలు అనుభవిస్తూ 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 పరమకాణంలో చేరాలి. పౌలు ఏమంటాడు? విశ్వాసమందు నిలకడగా ఉండి శిష్యుల మనసును దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించారు. మీరు అనొచ్చు, మాకేం శ్రమలు లేవు కదా. ఎందుకు శ్రమలు లేవు? నువ్వు బాధపడుతున్నావు అంటే శ్రమే. అది వచ్చిరాని బాధ, పిచ్చి పిచ్చి బాధలు. అది పెద్ద శ్రమ అనుకుంటున్నావు. ఏం శ్రమ? హల్లెలూయా. శ్రమ కాదు. మనకు వచ్చినవి ఏవి శ్రమలు కాదు. నీకు వచ్చే కష్టము, నష్టం, బాధ ఏదైనా దేవునికి తెలియకుండా రాదు. దేవునికి తెలియకుండా రాదు. సిలువను చూసినాం అనుకో, విరిగిపోతాం. సిలువ వెనుకకి వెళ్ళిపోవాలంతే. ఆయన రక్తంతో మనల్ని కప్పుతాడు. ఆయన రక్తంతో మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తంతో మనల్ని పవిత్రపరుస్తాడు. ఆయన నుండి ఏదేదైతే మనం పొందుకున్నామో అదే ఈ ప్రపంచానికి ఇవ్వగలగాలి, అదే ఫ్యామిలీకి ఇవ్వగలగాలి, అదే కుటుంబాలకు ఇవ్వగలగాలి, అదే ఇంట్లో ఉన్న వారికి ఇవ్వగలగాలి, అదే మన తోటి వారికి ఇవ్వగలగాలి. అదే క్షమాపణ, మర్చిపోవడం, దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళడం. హల్లెలూయా. పౌలు ఏమంటాడు తెలుసా? నేను యేసుని వెంబడిస్తున్నాను, నువ్వు నన్ను వెంబడించు. మనల్ని వెంబడించమని వద్దు. నేను యేసుని వెంబడిస్తున్నాను, నువ్వు కూడా యేసుని వెంబడించు అందాం. నేను యేసు చెప్పినట్టు వింటా, నీవు కూడా యేసు చెప్పినట్టు విందాం. నా మాట నువ్వు వినకు, నీ మాట నేను, మనమిద్దరం యేసయ్య మాట విందాం. మనకు ఆత్మ ఉంది, మనకు పరిశుద్ధాత్మ, మనకు మనస్సాక్షి ఉంది, మనకు అనుభవం ఉంది, మనకు జ్ఞానం ఉంది, మనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. స్వస్థత పొందుకున్న అనుభవం ఉంది, విడుదల పొందిన అనుభవం ఉంది, బయటపడిన అనుభవం ఉంది, పశ్చాత్తాపడిన అనుభవం ఉంది, విరిగి నలిగిన హృదయం కలిగిన అనుభవం ఉంది, తగ్గింపు కలిగిన అనుభవం ఉంది, ఆయన మార్గంలో నడిచిన అనుభవం ఉంది, ఎన్నో భరించిన అనుభవాలు ఉన్నాయి. అన్నల కాలంలో, ఫ్రీడమ్ ఉన్న కాలంలో, చెన్నారెడ్డి ప్రభుత్వ కాలంలో అన్నలందరికీ నిషేధం తీసేస్తే వాళ్ళు క్రైస్తవులను మమ్మల్ని ఒక 4 కుటుంబాలు హింసించారు. కోనూరులో భయంకరంగా హింసించారు. పెండ నీళ్ళు పోసారు, చెప్పులతో విసిరేశారు. కానీ మేము బాధపడలేదండి. అధికారుల దగ్గరికి పోలేదు, ఇంకెవరి దగ్గరికి పోలేదు, ఇంకెవరి దగ్గర. అయితే ఆయన కష్టాలు తీసుకొచ్చేది, నువ్వు భరించవా, ఓర్చుకుంటావా, ఓర్చుకోవా. కష్టం వచ్చినప్పుడే కదా మన అస్సలు రంగు బయటపడేది. మనకు బాధ వచ్చినప్పుడే కదా అప్పుడు మనం మోకాల మీదకి వచ్చి విరిగి నలిగిపోయి ఆయన చేతిలో మెత్తటి పిండిగా మారి, మైదా పిండిలాగా మారి, అది నైవేద్యంగా మారి, అది పులిసిన పిండి కాకుండా దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడాలి. మనకు కొంత తెలుసు, వన్ సైడే రక్షణ అంటే బ్యాప్తిజము, రక్షణ అంటే మారు మనసు, రక్షణ అంటే పరిశుద్ధాత్మ, రక్షణ అంటే స్వస్థత, రక్షణ అంటే అద్భుతాలు, రక్షణ అంటే అనుకున్న పనులు జరగడం, రక్షణ అంటే వివాహాలు కావడం, రక్షణ అంటే ఉద్యోగాలు రావడం, రక్షణ అంటే ఇల్లు కట్టుకోవడం, రక్షణ అంటే ఇది రక్షణలో ఒక భాగం. అసలు అల్టిమేట్ అంతిమ లక్ష్యం నీ ఆత్మ రక్షించబడాలి. ఈ ఆత్మ రక్షించబడితే భౌతికమని అన్ని దేవుడు చేస్తాడు. నీ పిల్లలకి ఏమైనా కష్టం రానిస్తున్నావా? తల్లిదండ్రులుగా మీరు అడ్డం నిలబడుతున్నారు, కాపాడుకుంటున్నారు. ఆ పరలోకపు తండ్రి నీకంటే గొప్పడు, నీకంటే నమ్మకమైన వాడు. నీకు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టంలో, నష్టంలో నీతో ఉంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో ఉన్నట్టు నీతో ఉంటాడు. సింహం బోన్లో ఉన్నట్టు నీతో ఉంటాడు. ఈ మానవ ఆలోచనలు పక్కకు పెట్టి నాకేం జరిగిన నా మంచిగాని నువ్వు సరెండర్ అయిపోయి సమర్పించుకొని నువ్వు క్రీస్తు శిలువ మార్గాన్ని చూస్తూ ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు. నీకు అడ్డుగా ఉన్నాయి అన్నీ తొలగించుకో. ఆత్మలు ఎదుగుకుంటూ అడ్డుగా ఉన్నాయి, ప్రార్థనలు ఎదుగుకుంటూ అడ్డుగా ఉన్నాయి, వాక్యం అర్థం కాకుండా అడ్డుగా ఉన్నాయి, అడ్డుగా ఉన్నాయి అన్నీ తొలగించుకో. ఇంతెందుకండి, మీరు మరోలాగా అనుకోవద్దు, అర్థం కావడం కొరకు చెప్తున్నాను. ఏమండి, మనము డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తామా, బాత్రూంలో పోయి భోజనం చేస్తామా, స్నానం చేసుకునే గదిలో పోయి భోజనం చేస్తామా? మరి మన లైఫ్ ఏంటండి? మన ఆధ్యాత్మిక విషయాలలో ఎందుకు బాత్రూంలో ఉన్నట్టుంటాను? ఎక్కడుంటే నీకు నెమ్మది అనిపిస్తే అక్కడికి వెళ్ళు, ఆ ప్రార్థన చేయి. అన్నీ తెలిసి దైవికంగా నీవు ఆయన సన్నిధిలో నీకు బ్రేక్ ఎక్కడొచ్చింది? ఆయనతో కలిసి ఉండవు. మనుషులేండి, ఇవాళ మంచిగా ఉండవు, రేపు మంచిగా ఉండవు. ఇప్పుడు నేను మంచిగా ఉండవచ్చు, రేపు నువ్వు మంచిగా ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండొచ్చు, రేపు మంచిగా ఉండకపోవచ్చు. మనుషులే కదా. కానీ దేవుడు ఎప్పుడైనా మాట్లాడా అండి? ఆయన మనసుని ఎప్పుడన్నా మార్చుకుంటాడా? నువ్వు నేను మార్చుకుంటాం, రాజకీయ నాయకులు మార్చుకున్నట్టు
డబ్బు వచ్చిందంటే, లాభం వచ్చిందంటే, అక్కడ పేరు వచ్చిందంటే, అక్కడ గౌరవం వచ్చిందంటే, అక్కడ గుర్తింపు వచ్చిందంటే ఈ ఇళ్ళకి చెప్పు చేస్తాం, ఈ జెండలు వేసుకుంటాం. ఇది 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 ఆత్మీయది అది కాదండి. మందిరం ఉన్నా లేకున్నా, గుడి ఉన్నా లేకున్నా, సేవకులు ఉన్నా లేకున్నా, నువ్వు రక్షించబడి ఒక దారి, ఒక మార్గం దొరికింది. ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావు. నీ ఫ్యామిలీ నిన్ను గుర్తించకపోవచ్చు. పురుషోత్తం చౌదరి గొప్ప దైవజనుడు, భార్య వదిలేసింది యేసుప్రభువుని నమ్ముకుంటేనే. గోడల మీద అన్ని వాక్యాలు రాసేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తే గుర్తుపట్టింది భార్య. గుర్తుపట్టి ఆకలితుంది, కొంచెం అన్నం పెట్టంటే ఆ బర్రెల పేడ ఉంటుంది చూడు, ఆ పేడ మీద వేసింది ఫుడ్. ఆ పై ఇది తిన్నాడు. అదండి సమర్పణ, అదండి త్యాగం. ఆ జీవం ఎప్పుడైతే దొరికిందో, ఆ మార్గం ఎప్పుడైతే దొరికిందో, ఆ మార్గంలో ఈ మనిషి మనస్తత్వాలు అన్నీ చేయబడాల్సిందే. ప్రతిరోజు సిలువ వేయబడాలి. మన గుణాలు సిలువ వేయబడాలి, మన స్వయం సిలువ వేయబడాలి, మన హృదయం సిలువ వేయబడాలి, మన అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ సిలువ వేయబడాలి. లేఖనాల ప్రకారమే ముందుకు వెళ్ళుదుముగాక. ఆమేన్. యేసుక్రీస్తు ముఖం మీద అరిచేత్తో గుద్ది ప్రవచించరా బాబు అన్నారు. ఒకడు కిరీటం పెట్టి నువ్వు రాజు కదా యోధుల గేలి చేశారు. ఆట ఆడుకున్నారు, బంతులు ఆడారు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసాం కదా. ఎంత నరకయాతన! ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. దానికి వాల్యూ లేదా? ఎలా బ్రతకాలని అసలు మరణం పొందాడు. ఎలా నువ్వు ఈ భూమి మీద జీవించాలి, లోకంలో ఉన్నప్పటికీ, లోక మాలిన్యం అంటకుండా, కుటుంబంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితాన్ని అడ్డుకునే మాలిన్యాలు ఏమి అంటకుండా నీవు క్రీస్తులో నిలబడి ఆ విధంగా నీ ఇంటిని కట్టుకుంటూ, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, నీతో 10 మందిని క్రీస్తులో నిలబెట్టు. హల్లెలూయా. సంస్థలో నిలబెట్టకు. నా వెనుక పెద్ద గుంపు తయారు కావాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీ వెనుక ఒక గుంపు తయారు కావాల్సిన అవసరం లేదు. మనం అందరం యేసు వెనుక గుంపుగా వెళ్దాం. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూసేది లేదు, ఏ విలువల కొరకు ఎదురు చూసేది లేదు, ఏ ఘనత గౌరవాల కొరకు ఎదురు చూసేది లేదు. మనం ఎవ్వరూ అవ్వకూడదు, జస్ట్ గాడ్. అప్పుడు ఏమైతే తెలుసా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయన కొరకు ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. అదే ఈ చివరి దినాలలో దేవుడు నాకు ఇచ్చిన విజన్ ఏంటంటే, గడ్డు పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవ మీద మునుపెన్నడు లేనంత దాడి జరుగుతుంది. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట తెలుసా? మనుష్య కుమారుడు రాకడ సమయంలో విశ్వాసము కనుగొనునా. రాకడ సంగతి పక్కకు పెట్టు. అసలు ఎంతమంది విశ్వాసం కలిగి జీవిస్తున్నారో ఎవరికి వారు మనం ప్రశ్నించుకుందాం. నాకు నేను ప్రశ్నించుకుంటా, నేను విశ్వాసం కలిగి బ్రతుకుతున్నానా? మీకు మీరు ప్రశ్నించుకోండి, తెలిసిపోద్ది. ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. నాకు విశ్వాసం ఉంది, నాకున్నంత విశ్వాసం సంగమా మీకు అసలే లేదు అని నేను చెప్పడానికి వీల్లేదు. మీకంటే నాకు ఎక్కువ విశ్వాసం ఉందని మీరు నాతో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన మనసుకు, మన మనస్సాక్షికి మన ప్రభుకు తెలుసు కదా. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవడం కొరకు ఏ విధంగా వెళ్దామో ఆ విధంగా వెళ్దాం. అయితే మనం ఏం చేస్తున్నాం? మార్గము తప్పి తిరిగిన చుక్కల్లాగా ఉండొద్దు. నీకు రక్షణ ఇచ్చింది యేసయ్య, యోహాన్ పాస్టర్ కాదు, కిల వరంగల్ సంఘం కాదు. నీకు మారు మనసు ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. నీతిని గురించి, పాపం గురించి, తీర్పు గురించి ఒప్పుకొని చేసింది ఆయన, నేర్పించింది ఆయన, బోధించింది ఆయన. నిన్ను నన్ను దేవుడు వాడుకోసొట్టి పాత్రలు మనం. కానీ అసలు ఆయనను మనం గట్టిగా పట్టుకోవాలి. ఆత్మలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఇండియా కొరకు ప్రార్థించాలి. శ్రమల కాలము ఆరంభమైంది. ఎప్పుడో ఆరంభమైంది, ఇంకా ఎక్కువైపోయింది. అనేక రాష్ట్రాలలో చట్టాలు కూడా వచ్చేసాయి క్రైస్తవుల మీద. రేపొద్దున ఆదివారం ఆరాధన కూడా బంద్ అయిపోద్ది. ఏ రోజు హాలిడే ఇస్తే ఆ రోజు ఆరాధన చేద్దాం, నష్టేమున్నది? హల్లెలూయా. ఎట్లున్న మనం సంతోషంగా ఉండాలి. క్రీస్తులో ఏదైనా ఆటంకపరిచిందండి, నీ కొరకు చచ్చిపోతూ అన్నారు, 3 సార్లు అబద్ధమాడు, నేను వదిలిపెట్టేది లేదని మిగతా చూసిన అన్నారు. కానీ పారిపోయాడు. ఒక్కడే ఉన్నాడు. కానీ మరియమ్మ, యోహాను, పేతురు కొంతవరకు, వీళ్ళు ముగ్గురు ఆ సిలువ దారిలో. అసలు ఆ టైంకి కూడా ఆ గేటు దాకా వచ్చిండు అన్న కయప గేటు దాకా వచ్చి పేతురు ఆగిండంటే గ్రేటే. మిగతా 10 మంది ఏమో పారిపోయారు.
మనోడు కొంచెం నిలబడ్డాడు. హల్లెలూయా. కాకపోతే తప్పించుకున్నాడు, నేను కాదు అని అబద్ధం అండి. ఆ తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చాడంటే మళ్ళీ చేపలు పట్టుకొని పోయాడు చేపల కొరకు. అక్కడ దేవుడు దర్శించాడు. సిమోను నన్ను ప్రేమిస్తున్నావా, సిమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తాను చెప్పాడు. ఇక వ్యసన పడ్డాడు. అది కాదు, అసలు నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదయ్యా, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే అడుగుతుంటే జవాబు ఇప్పుడు మొదలుపెట్టిండు. అంటే నేను ఎంత ప్రేమిస్తుందో తెలుసు అనుకున్నా ఏమో. మాటి వ్యసన పడి, అయ్యా నీకు సమస్తం తెలుసు, నేను ప్రేమిస్తుండేదో నీకు తెలుసు అంటే లేదు నిజంగా నువ్వు ప్రేమిస్తావు, నీకు నచ్చని చోటికి నేను తీసుకొని వెళ్తాను, హల్లెలూయా అని చెప్పి గొర్రెలను ఇస్తున్నాను, నమ్మకంగా కాయి. అందుకని ఆది అపోస్తుల కాలంలో మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చినప్పుడు పేతురును దేవుడు వాడుకున్నాడు. మాట్లాడితే 3,000 మంది మారు మనసు బ్యాప్టిస్టులకు వస్తే అక్కడ స్టార్ట్ అయింది సంఘం. 4 సువార్తలు, పత్రికలు, అపోస్తుల కార్యం చదవండి, పరిశోధించండి, శోధించండి. ఇక చాలు విన్నకాడికి బోధ, ఇక జీవిస్తాం, ఆయన మార్గంలో నడుద్దాం, శిష్యులాగా తయారైద్దాం. ప్రభు కొరకు, ఆయన సన్నిధి కొరకు, అనేకులను పురికొల్పడం కొరకు మన వ్యక్తిగత జీవితాలు ఈ భూమి మీదనే మార్చబడగలుగునట్లు మనము పరిశుద్ధాత్మక అవకాశం ఇచ్చుదుముగాక. దయచేసి అందరూ లేచి నిలబడి నేను ప్రార్థన చేయబోతున్నాను. నా సమయం అయిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. స్తోత్రం, హల్లెలూయా. లేచి నిలబడిన మనం కళ్ళు మూసుకుందామా. ఎవరు బయటికి వెళ్ళొద్దు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఒక్కసారి యేసయ్య సిలువ శ్రమల గిన్నె విషయంలో ప్రార్థించు, సిలువ గురించి ప్రార్థించు, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రార్థించు, ఆయన ఎదుర్కొన్న దాడి, ఆయన కలిగిన బాధ, వేదన. 3.5 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు యేసయ్యను విడిచి పారిపోయారు. ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు, ఒక వ్యక్తి అప్పగించాడు. ఏమండి, యేసయ్య ఏమన్యాయం చేశాడండి ఈ యోధాకు? ప్రజలకు ఏమన్యాయం చేశాడు? జనసమూహము, పెద్దలు, బందిపోటు దొంగ మీదకి వచ్చి కత్తులు తీసుకుని వచ్చారండి యేసయ్య దగ్గరికి. దొమ్మిగా బలవంతంగా ఆయన పట్టుకున్నారండి. అంత నష్టం వరకు ఏం కలిగించాడండి? ఈ లోకము యేసయ్యను ఎందుకు ఆడిపోసుకుంటుంది? యేసయ్య జన్మదినాన్ని కానీ, తండ్రిని గురించి కానీ, తల్లిని గురించి కానీ, క్రైస్తవ్యం గురించి కాని మాటలు ఎందుకు అంటుందండి? ఆయన ఎవరినైనా తిరుగుబాటుదారులను తయారు చేశాడా? మతోన్మాదులను తయారు చేశాడా? గూండాలను, రౌడీలను తయారు చేశాడు ఆయన? ఒక చెప్పు కొడితే ఒక చెప్పు చూపించమన్నాడు, క్షమించమని చెప్పాడు, ఓర్చుకోమని చెప్పాడు, తండ్రి వైపు చూడమని చెప్పాడు, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు రమ్మని చెప్పాడు. ఆయన గుణాలు సంఘం చూపించగలగాలండి, విశ్వాసులు చూపించగలగాలండి, శిష్యత్వంలోకి వచ్చిన విశ్వాస సమూహము చూపించగలగాలండి. నీకు కష్టం వస్తేనే, నీకు ఇబ్బంది వస్తేనే, నీకు బాధ వస్తేనే నీవు యేసయ్యనే పక్కకు పెడుతున్నావే, సత్యాన్ని పక్కకు పెడుతున్నావే, వాక్యాన్ని పక్కకు పెడుతున్నావే, సమర్పణని పక్కకు పెడుతున్నావే. అదేం రక్షణ సహోదరి, సహోదరుడు? నువ్వు పొందింది ఏం ఆత్మ, ఏం అభిషేకం, ఏం రక్షణ? ఒక్కసారి సింహావలోకనం చేసుకో సహోదరి, తండ్రి, తల్లి, అక్క, చెల్లె, తమ్ముడు, అన్న. నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణ వాస్తవం, నీ మారు మనసు వాస్తవం, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్ముడు వాస్తవం, నీ దర్శనం వాస్తవం, లోకం నుంచి విడిపించబడడం వాస్తవం, శాపం కొట్టివేయబడడం వాస్తవం. కానీ నీ ఆలత ఎలా మారింది? ఆచారంగా మారిందా? అలవాటుగా మారిందా? ఒక్కసారి సిలువను జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన దెబ్బలు వృధానేనా నీ జీవితంలో? ఆయన మరణం వృధానేనా? ఆయన క్షమాపణ వృధానేనా? ఆయన నిన్ను వెతికి రక్షించాడు, అది వృధానేనా? కావద్దు. ఆయనతో పాటు యుగాలు నువ్వు ఉండాలి. మౌనంగా ఉండకండి, స్తుతిస్తూ ఉండండి. మౌనంగా ఉండకండి, స్తుతిస్తూ ఉండండి. ఎవరికి వారు కన్నీళ్ళు కారుస్తూ ఉండండి, ఏడుస్తూ ఉండండి. హృదయాన్ని చింపుకోండి, వస్త్రాలు కాకుండా. అయ్యా, నేను చాలా విషయాల్లో తప్పిపోయానయ్యా. ఆచారం ఏదో ఆదివారం అంటే అది వస్తున్నాను, వెళ్తున్నాను, అది కాదు కదా.
అందుకని నిన్ను రక్షించింది, అందుకని నిన్ను అభిషేకించింది, అందుకని నీకు విమోచన ఇచ్చింది, అందుకని నీకు జ్ఞానం ఇచ్చింది, అందుకని నీకు ఆత్మీయ అనుభవాలు ఇచ్చింది, అందుక ఇతరులను నీ ద్వారా రక్షించింది, అందుక ఈ క్రీస్తుని గురించి ఇతరులకు ప్రకటించే అవకాశం ఇచ్చింది, అందుక మరణం, శాపం, రోగం నుంచి విడిపించి నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదము, అభిషేకము, విలువ, గౌరవము అన్నీ అనుగ్రహించింది. అందుక ఎక్కడ తెప్పావు అర్థమవుతుందా? మూలంలోనే మిస్ అయిపోయావు. ఒక్కసారి తిరిగి వాపసు రాగలుగుతావా? యేసు శిలువ దగ్గరికి తిరిగి వాపసు రాగలుగుతావా? ఆయన పాదాల దగ్గరికి తిరిగి వాపసు రాగలుగుతావా? 2 చేతులు పైకెత్తుదామా? చాలా విషయాలు నీకు అర్థమయ్యాయి సహోదరి, సహోదరుడా. ఒక్కసారి ఆయన రక్షణ ప్రణాళికలోనే ఉన్నావు. ఆయన ప్రణాళిక గొప్పది కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, కలువరి సిలువలో పాపిని నేను, శిక్షార్హుడను, మండే గుండము నా శరసాల, పాపిని నేను, శిక్షార్హుడను, మండే గుండము నా శరసాల, ప్రేమించి నన్ను వెదకిన దేవా, ప్రేమించి నన్ను వెదకిన దేవా, భరించినావా నా పాప శిక్ష, భరించినావా పాప శిక్ష, కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, మృత్యుంజయుడా స్తోత్రము నీకు, తొలగించితివి నా మరణ భీతి, మృత్యుంజయుడా స్తోత్రము నీకు, తొలగించితివి నా మరణ భీతి, అపవాదికి సదా అపజయమిస్తూ, అపవాదికి సదా అపజయమిస్తూ, నడిపించు నన్ను తుది శ్వాస వరకు, నడిపించు నన్ను తుది శ్వాస వరకు, కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, పాపిని నేను చూడను, మండే గుండము నా శరసాల, పాపిని నేను, శిక్షార్హుడను, మండే గుండము నా శరసాల, ప్రేమించి నన్ను వెదకిన దేవా, ప్రేమించి నన్ను వెదకిన దేవా, భరించినావా నా పాప శిక్ష, భరించినావా నా పాప శిక్ష, కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. నిజంగా మనం పాపలం, శిక్షార్హులం, నిత్య నరకాగ్నిగుండంలో కాలాల్సిన పరిస్థితి, ప్రేమించి వెతికి సిలువను శ్రమలు సహించి రక్షణిచ్చాడు. మరణపుల్లు పాపములు విడిచి సాతానుకు
సదాపజయమిస్తూ మనకు అనుక్షణము జయమిస్తూ మన ఊపిరిన్నంత వరకు ఆయన రాకడ వరకు మనకు జయ జీవితం ఇచ్చి నడిపించునుగాక.